తాతలు, మా తండ్రులు, మా పెద్దనాళ్ళు, మా బాబాయిలు అందరూ తిరిగిన ప్రాంతం. ఇక్కడ మా పెద్దనాన్నగారు భగవంతరావు గారు లేని సేవలు చేశారు. మరి అలాంటి ప్రాంతంలోనే నిజంగా నాకు సేవ చేస్తాం అది నిజంగా చాలా అదృష్టంగా భావిస్తూ ఉన్నాను. ఎందుకంటే వ్యక్తిగత జీవితం కంటే కూడా ప్రజా జీవితం మేలైనటువంటి ఉత్తమమైనటువంటిది. వారి సమస్యలు తెలుసుకుని వాళ్ళతో మమేకమై వారితో తిరిగి వారి సమస్యలు పరిష్కరిస్తే ఆ తృప్తి అది చాలా చెప్పలేనటువంటి ఆనందాన్ని ఇస్తుందని చెప్పేసి భావించే వాళ్ళం. కాబట్టి అట్లా ప్రజా క్షేత్రంలో ఉండి ప్రజా సేవ చేయాలని చెప్పే లక్ష్యంతో మేమందరం కూడా పనిచేస్తాను. ఆ దిశగానే ఆ రోజుల్లో అలయాన్ భగవంతరావు గారి ప్రాంతంలో విద్యను పెంపొందించాలి. ఏదో వారు పడ్డ కష్టాలు, ఊరి నుంచి స్కూల్కి వెళ్ళాలన్నా పడ్డ కష్టాలు అవ్వచ్చు, లేకపోతే ఉన్నత చదువుకి వెళ్ళాలంటే నాగపూర్ దగ్గర పోవాల్సి వచ్చేది, అలాంటప్పుడు అవ్వచ్చు. మిగతా అలాంటి ఎవరికి రాకూడదు అనే లక్ష్యంతో ఈ ప్రాంతంలో ఈ కాలేజీలో వారిని రావటం, అలాగే బులియన్ స్వామి గారి సహాయంతో వారు చెక్కిన శిల్పిగా వారు తయారయ్యి వారి సహకారంతో కూడా వచ్చిన విద్యార్థులకు ఉండటానికి వసతులు కల్పించడం, హాస్టల్ కల్పించడం, ప్రైవేట్గా కూడా ఇలాంటి చాలా మంచి కార్యక్రమాలు చేశారు. ముఖ్యంగా కనెక్టివిటీ ఉంటేనే ఇక్కడ అభివృద్ధి సాధ్యమవుతుంది. అయితే వారు ఆ రోజు స్టార్ట్ చేశారు. దాన్ని ఈ రోజు మనందరం కూడా కలిసి పూర్తి చేసుకుంటా ఉన్నాము అంటే మంచి మంచి పాజిటివ్ థింగ్. నేను ముఖ్యంగా చెప్పేదానంటే ఇప్పుడు ఎంతో మంది పుస్తకాలు చూస్తూ ఉంటారు పెద్దలు. నాకు తెలిసి బుద్ధప్రసాద్ గారు అయితే ఒక 1000 పుస్తకాలు ఈ పాటికి ఓపెన్ చేసి ఉంటారు. ఈ పిల్లలందరూ కూడా మీరు చూడాలి, తప్పకుండా ప్రతి ఒక్క బుక్ కూడా తెచ్చామా చూసామా వెళ్ళాక ప్రతి ఒక్క బుక్ కూడా చాలా ఆనందమైనటువంటి విషయాలు ఉంటాయి. ప్రతి ఒక్క బుక్ కూడా వారి చరిత్ర, ఎందుకంటే మన జీవితం అయిన తర్వాత మళ్ళీ వాళ్ళు గుర్తు చేసుకున్నాము అంటే వారు కొన్ని గొప్ప కార్యక్రమాలు చేసి ఉంటాం. మనం భగవద్గీత అవ్వచ్చు, రామాయణం అవ్వచ్చు, ఖురాన్ అవ్వచ్చు, బైబిల్ అవ్వచ్చు, ఏదన్నా కూడా మనం ఎందుకు చెబుతాము అంటే దాంట్లో మంచి ఉంటుంది, చెడు ఉంటుంది, దేన్ని మంచి తీసుకోవాలో, ఎలా తీసుకోవాలో, మన భవిష్యత్తును ఎలా రూపకల్పన చేసుకోవాలనేది అంశాలు ఉంటాయి. దాంట్లో మనం ఆస్వాదించాల్సి ఉంటాయి. అలాంటివి కూడా ఈ బుక్స్, ఎందుకంటే ప్రజల మనిషి అలయాన్ భగవంతరావు రాశారంటే ఆయన చేసిన మంచి పనులు కూడా మనం తీసుకుని మనం ఈ రోజు ఆచరణ చేస్తే తప్పకుండా భవిష్యత్తు అందరికీ కూడా ఒక మంచి ఆదర్శంగా ఉంటుంది చెప్పే లక్ష్యంతో నేను ఈ విషయం తెలియజేస్తాను. తప్పకుండా మనందరం కూడా కలిసికట్టుగా ఏదైతే పెద్దలందరూ కూడా మనకి దారి చూపించారో ఆ ఆదర్శంగా ఆ దారిలో వెళ్ళి ఈ ప్రాంత అభివృద్ధికి ముఖ్యం, అలాగే ఏదైతే తెలుగు రాష్ట్రాల్లో ఈ ప్రాంతాలు ఉన్నారో వాళ్ళందరూ కూడా సుభిక్షంగా ఉండే దిశగా మనం ప్రయాణం చేద్దామని తెలియజేసుకుంటూ, మరి ముఖ్యంగా అందరూ చాలా క్యూగా ఉన్నారు. చాలా రాజకీయంలో మనం ఎంతో నీతి, నిజాయితీ, అలాగే ఎంతో అద్భుతంగా జీవించిన వాళ్ళు వీళ్ళందరూ కూడా ఈ రోజు అంటారా డిజిటల్ వచ్చినాయి, అది వచ్చినాయి, డబ్బుతో కూడినటువంటి రాజకీయం అయింది, ఒకరి మీద ఒకరు అనుకోవడం జరిగింది అని చెప్పారు. ఇప్పుడే కేసీఆర్ గోపాల్ గారు చెప్పారు. ఎంత ఉత్తమంగా రాజకీయం చేశారు, ఎంత నీతి నిజాయితీగా రాజకీయాలు చేసేవాళ్ళు, ఎంత ఆదర్శంగా రాజకీయాలు చేశారు. అలాంటి రాజకీయానికి కేంద్రంగా రేపటి ఎప్పుడు ఉండాలి. మనం కూడా నీతి నిజాయితీతో అద్భుతంగా రాజకీయం చేద్దామని చెప్పేసి కూడా తెలియజేసుకుంటే, మనిషి జీవించినప్పుడు చనిపోయిన తర్వాత 60 సంవత్సరాల తర్వాత కూడా మనం చెప్పుకుంటా ఉన్నామంటే గొప్ప వ్యక్తుల గురించి అలా ప్రతి ఒక్క మనిషి గురించి చెప్పుకోవాల్సిన బాధ్యత ఉంది. మనందరం కూడా జీవించినప్పుడు ఇవన్నీ కూడా ఇలా తయారై వచ్చే ఇస్త్రీ చొక్కా వేసుకున్నాం, ఇస్త్రీ ప్యాంట్ వేసుకున్నాం, మంచి ఇంపార్టెంట్ సెట్ కొట్టుకున్నాం, బాడీ వాష్లు, ఫేస్ వాష్లు అన్నీ వాడాం. కానీ చనిపోయినప్పుడు మాత్రం అదే వైట్ క్లాత్, అదే మామూలు నీళ్ళతో సాధి అట్టే పంపిస్తారు తప్ప ఏది కూడా పైకి తీసుకెళ్తాం కూడా మన పైన ఏసీ రూమ్ ఇవ్వరు. సో నీతి నిజాయితీగా బ్రహ్మాండంగా ఆదర్శంగా ఉన్నది కూడా నలుగురికి పంచుకుంటూ సేవ చేసుకుంటూ అద్భుతమైన జీవితం మనం ముందుకు జీవితం ప్రయాణం చేద్దామని చెప్పేసి తెలియజేసుకుంటూ మంచి అవకాశం కల్పించిన మా అనగానే మోహన్లాల్ అప్పుడు సీతాదేవికి ప్రత్యేకంగా తెలియజేసుకుంటాం.